హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉమ్మనీరు లీకేజ్ అనేది ఏ విధంగా అవుతుంది, ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అది కూడా ఎందుకు అవుతుంది కూడా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఉమ్మనీరు లీకేజ్ అండి. ఈ ఉమ్మనీరు లీకేజ్ అనేది ఎందుకు అవుతుంది అనేది తెలుసుకునేద్దాం. చాలామందికి ఉమ్మనీరు అనేది లీకేజ్ అవుతుంటుంది. ఎందుకంటే మనకి గర్భం దాల్చిన తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం మెయిన్ పాయింట్ అండి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మనకి ఉమ్మనీరు లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే మీకు బీపీ అనేది కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఉమ్మనీరు లీకేజ్ అనేది జరుగుతుందండి. ఈ బీపీ అనేది బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఉమ్మనీరు లీకేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందువల్ల బీపీ, షుగర్ ఇలాంటివి ఏంటివి లేకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మంత్లీ చెకప్స్ అనేవి చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ బేబీ యొక్క ఉమ్మనీరు ఉంటుంది కదా, ఆ ఉమ్మనీరు పొర అనేది పలచాగా ఉన్నా కూడా మీకు ఉమ్మనీరు లీకేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంత్లీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక ప్రీవియస్గా మీకు అబార్షన్స్ ఏమైనా అయినాయి అంటే అలాంటప్పుడు కూడా మీకు ఉమ్మనీరు లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్లెజెంటా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు ఉమ్మనీరు లీకేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. ప్రీవియస్గా ప్రెగ్నెన్సీ, అబార్షన్స్ కావచ్చు, లేకపోతే ప్లెజెంటా ప్రాబ్లం కావచ్చు, ఇవి ఏవైనా ఉన్నప్పుడు మీకు ఉమ్మనీరు లీకేజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు మనము వీక్లీ కూడా మనము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మీకు ఉమ్మనీరు తక్కువగా ఉన్న ప్రాబ్లమే, ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే. తక్కువగా ఉన్న హాస్పిటల్కి రమ్మంటారు ఫ్రెండ్స్, అలాగే ఎక్కువగా ఉన్న వీక్లీ ఒకసారి చెకప్కి అయితే రమ్మంటూ ఉంటారు. ఈ విధంగా ఉమ్మనీరు అనేది చాలా మెయిన్ పాయింట్ అనమాట మన ప్రెగ్నెన్సీలో. ఓకేనా. ఈ ఉమ్మనీరు లీకేజ్ అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మన ఉమ్మనీరు అనేది ఏ విధంగా గుర్తుపట్టాలి అన్నట్లయితే ఫస్ట్ ఈ ఉమ్మనీరు అనేది మన మామూలు వాటర్ ఉంటుంది కదా, వాటర్ లాగే ఉంటుందండి. ఎటువంటి కలర్ అనేది ఉండదు. ఓకేనా. ఒకవేళ ఉన్నా లైట్ గోధుమ కలర్లో ఉంటుంది. అలాగే యూరిన్ మనం వెళ్తున్నప్పుడు మనం యూరిన్ వెళ్ళేది తెలుస్తుంది అనమాట. అంటే మనము యూరిన్ వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఉమ్మనీరు అనేది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అది మామూలుగా వర్షం వస్తుంది కదా ఫ్రెండ్స్, వర్షం వచ్చేటప్పుడు ఆటోమేటిక్ పడిపోతూ ఉంటుంది. ఆ విధంగా మనము ఉమ్మనీరుని మనం కంట్రోల్ చేసుకోలేము. అదంటే కదే కారిపోతూ ఉంటాయన్నమాట ఆ విధంగా. అలాగే ఇంకా ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే స్మెల్ అనేది ఉండదు ఫ్రెండ్స్. యూరిన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ ఈ ఉమ్మనీరు అనేది అస్సలు స్మెల్లే రాదండి. ఈ విధంగా స్మెల్ రాకుంది ఉంది, మనకి యూరిన్ అదే పనిగా వచ్చేస్తుంది అంటే అది ఉమ్మనీరుగా మనము ఐడెంటిఫై చేయాలండి. ఈ విధంగా మనకి ఉమ్మనీరుని అయితే ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఎక్కడ నిలబడుకుంటే అక్కడే వెళ్ళిపోవడం, అంటే అది కంట్రోల్ చేసుకోలేమన్నమాట. అలాగ కంట్రోల్ చేసుకోలేకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటే అది ఉమ్మనీరుగా ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా ఫాస్ట్గా వితిన్ అవర్స్లోనే మనము హాస్పిటల్కి చేరుకునేటట్టు చూడాలి. ఎందుకంటే ఉమ్మనీరు అనేది ఎక్కువగా లీకేజ్ అయిపోయిందంటే బేబీ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బేబీ గ్రోత్ కూడా చాలా ఆటంకం వచ్చిన వాళ్ళమైతే, అంటే ఆ గ్రోత్ అనేది సరిగా ఉండదు. ఈ విధంగా మనము ఉమ్మనీరుని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. ఈ విధంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్టింగ్లోనే ఉమ్మనీరు ఏ విధంగా లీకేజ్ అవుతుంది, ఏ విధంగా అంటే దాన్ని ఎలా మనము ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఉమ్మనీరు అనేది లీకేజ్ అవుతుంది అన్నది అన్నీ తెలుసుకుందాం కదా. ఆ విధంగా మనము ముందుగానే ఐడెంటిఫై చేసుకునేసి మనము జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకేనా. మళ్ళీ మంత్లీ చెకప్స్కి వెళ్తూ ఉండాలి. స్కానింగ్ రిపోర్ట్స్లో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఉమ్మనీరు తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా. తక్కువగా అంటే 8 కంటే తక్కువగా ఉంటుందండి. 8 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. 8 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉండి 18 కంటే ఎక్కువగా ఉంటే, అంటే 24, 20 అలా ఉన్నా కూడా ప్రాబ్లమే అండి. అది కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ మొత్తం అంతా మనము ఉమ్మనీరు గురించే వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.